హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ పావని. ఈరోజు మనం పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడే సూపర్ టేస్టీ అండ్ ఈజీ బనానా చాక్లెట్ బైట్స్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఇంట్లో కేవలం 2 బనానాలు, చాక్లెట్, నట్స్ ఉంటే చాలు ఈ బైట్స్ని చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీన్ని రెడీ చేసుకోవడానికి కూడా ఎక్కువ టైం పట్టదు. 5 నిమిషాల్లో ఈజీగా చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా బనానా చాక్లెట్ బైట్స్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా 2 అరటిపండ్లు తీసుకోవాలి. అరటిపండ్లు మరీ మాగకుండా కొద్దిగా గట్టిగా ఉన్నవే తీసుకోండి. అప్పుడే బైట్స్ అనేవి చాలా బాగుంటాయి. ఇప్పుడు ఈ అరటిపండ్లకు తొక్క తీసేసుకోవాలి. ఇలా అరటి తొక్కు తీసేసుకున్న తర్వాత నైఫ్తో దీనిని 3 పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక్కో పీస్ని ఇలా మధ్యలో కట్ చేసుకోవాలి. ఇలా 2 పీసెస్గా చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ పీసెస్ని బటర్ పేపర్ పైన పెట్టుకోవాలి. చూడండి, ఇలా బటర్ పేపర్ పైన నీట్గా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పీసెస్ పైన ఫస్ట్ పీనట్ బటర్ని అప్లై చేసుకోవాలి. చూడండి, మొత్తం అన్నిటికీ ఇలా పీనట్ బటర్ అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మెల్ట్ చేసుకున్న చాక్లెట్ని వేసుకోవాలి. ఇలా చాక్లెట్తో చేసిన రెసిపీస్ అంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కదా. చూడండి, అన్నిటికీ కూడా ఇలా చాక్లెట్ అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిపైన చిన్నగా కట్ చేసుకున్న నట్స్ వేసుకోవాలి. నేను ఇక్కడ బాదం జీడిపప్పుని వేసుకుంటున్నాను. నట్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిపైన మిగిలిన చాక్లెట్ని స్పూన్తో ఇలా పైన ఇలా లైన్స్గా వేసుకోవాలి. అప్పుడే ఇది చూడ్డానికి చాలా బాగుంటుంది. తర్వాత వీటిపైన కలర్ స్ప్రింకిల్స్ వేసుకోండి. అప్పుడే బైట్స్ అనేవి చూడ్డానికి కలర్ఫుల్గా చాలా బాగుంటాయి. ఇలా రెడీ చేసుకున్న వీటిని 10 మినిట్స్ పాటు ఫ్రీజర్లో పెట్టుకోవాలి. 10 మినిట్స్ తర్వాత ఫ్రీజర్ నుంచి బయటకు తీసేసుకోవాలి. అంతే అండి, బనానా చాక్లెట్ బైట్స్ రెడీ. చూడండి, చూడ్డానికి చాలా బాగున్నాయి కదా. కింద బనానా, మధ్యలో పీనట్ బటరు, చాక్లెట్, పైన నట్స్తో చూడ్డానికి చాలా బాగుంది కదా. చూడ్డానికి ఎంత బాగుందో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. మరి లేట్ చేయకుండా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మరొక మంచి రెసిపీతో కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.